బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ లో డ్రగ్స్ స్మగ్లర్ల హల్చల్ కొనసాగుతోంది. డ్రగ్స్ ను చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దుబ్బా కాలనీలో డ్రగ్స్ చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజామాబాద్ లో డ్రగ్స్ స్మగ్లర్లు హల్చల్ చేస్తున్నారు. డ్రగ్స్ ను చాక్లెట్స్ రూపంలో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దుబ్బా కాలనీలో డ్రగ్స్ చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పెద్ద పెద్ద పెట్టెల్లో ఆ డ్రగ్స్ చాక్లెట్స్ ను అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న హైదరాబాద్ లో ఎలాంటి ముఠాను పట్టుకున్నారో మనం చూస్తాం. డ్రగ్స్ కు సంబంధించి 3 ముఠాను పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అలాగే వాళ్ళ నిజామాబాద్ లో కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిజామాబాద్ దుబ్బా కాలనీలో. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆనంద్ పాల్, నిజామాబాద్ దుబ్బా కాలనీలో డ్రగ్స్ చాక్లెట్స్ అమ్ముతున్న ఒక వ్యక్తిని విచారిస్తున్నారు కదా పోలీసులు. హైదరాబాద్ లో ఘటన చూశాం. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే వల్లి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుర్బాబాదీ రోడ్ దుబ్బా అనే కాలనీలో ఓ ఇంట్లో చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. అయితే అతను చాక్లెట్ల ముసుగులో అతను డ్రగ్స్ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణ తేలింది. అయితే వెంటనే అతను అదుపులోకి తీసుకుని ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని అసలు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా ఇతర రాష్ట్రాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో వలి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వలి. అయితే పూర్తి సమాచారం ఇంకా మనకు అతను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతుంది? ఈ డ్రగ్స్ మాఫియా అక్కడ కొనసాగుతుంది. చాక్లెట్స్ రూపంలో విక్రయిస్తున్నారు కదా, ఎవరెవరు తీసుకుంటున్నారు? వాళ్ళని కూడా ఏమైనా విచారించే పరిస్థితి ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తి సమాచారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఏమంటున్నారంటే మనకు వలి, అయితే పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం ఇంకెవరెవరిని అదుపులోకి తీసుకోవాలి, ఇతను ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ అని విక్రయించాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. వీటికి ఎవరు కూడా బానిసలు కావద్దని, అయితే ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నట్లు కానీ ఏదైనా ఉంటే సమాచారం ఉంటే వెంటనే అటు పోలీసులకు కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు పోలీసులు సూచిస్తున్నారు వాలి. అయితే ప్రస్తుతం మటుకు ఒక అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ తెలిపారు వాలి. ఆనంద్ పాల్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. బండిల్స్ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున డ్రగ్ చాక్లెట్ వ్యాపారం కొనసాగుతున్నట్టుగా మనకి విజువల్స్ ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఆ చాక్లెట్ ఏ విధంగా తయారవుతుంది? అందులో ఏ డ్రగ్ వాడుతున్నారు? ఆ డీటెయిల్స్ అని ఉన్నాయి. అయితే వాళ్ళు ప్రస్తుతానికి మటుకు ఇంకా అన్ని కోణాల్లోనే దర్యాప్తు కొనసాగుతుంది వాళ్ళు. అయితే అక్కడ స్థానికులు కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేయడం జరిగింది, మెరుపు దాడులు చేయడం జరిగింది. అయితే అతను గత కొన్ని ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఇతనితో ఉన్న సంబంధాలు ఏంటి, ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, అయితే ఇతనికి ఉన్న వ్యాపార సముదాయాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి అనే కోణంలో కూడా ఎక్సైజ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. వాళ్ళే ప్రస్తుతం మటుకు ఒకరిని మట్టుకుని ఎక్సైజ్ పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే మరికొందరిని కూడా ఈ అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది వాళ్ళు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చాంశనీయంగా మారింది వాళ్ళు. అయితే హైదరాబాద్ సంఘటన మరొక ముందే నిజామాబాద్ జిల్లాలో కూడా ఇది కొనసాగడంతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ కూడా అయింది వాళ్ళు. థ్యాంక్ యూ ఆనంద్ పాల్.